తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడే కాదు, అందరికీ సుపరిచితుడు. అలాగే ట్విట్టర్లో వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రకాష్ రాజ్ ఈ మధ్య బాగా అనిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద మరో కేసు ఫైల్ అయింది. దానికి సంబంధించి ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు. ఇంతకీ ఏంటి ఆ కేసు అంటే, ఆల్రెడీ ఆయన మోదీ మీద వ్యతిరేకంగా ట్విట్టర్లో బాణాలు వదులుతుంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ జస్ట్ ఆస్కింగ్ అనే క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ఈ విషయంలోనే మోదీ మీద లేదా హిందూ మతం మీద ఆయన వ్యతిరేకంగా ట్వీట్లు చేయటం, సెంట్రల్లో అటు స్టేట్లో గవర్నమెంట్స్ మీద క్వశ్చన్ చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది వీటికి సంబంధించింది కాదు. ఆయన జనరల్గా మనకి ఒక ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఒక ప్లేస్లో ఒక ఓటర్ ఐడి మాత్రమే ఉంటుంది. కానీ ప్రకాష్ రాజ్ ఆయన బహుభాషా నటుడు కదా, అలాగే 4 స్టేట్స్లో ఆయన నటిస్తుండడం వల్ల 4 రాష్ట్రాల్లో కూడా ఓటర్ ఐడి కార్డులు తీసుకున్నాడు అని చెప్పి అతని మీద దిలీప్ కుమార్ అనే ఒక బెంగళూరు వాసి కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి అది కోర్టు పరిధిలో విచారణ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికీ 2 సార్లు బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ సమన్లు జారీ చేసింది. వారెంట్గా NBW నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించిన నోటీసులు ఇచ్చింది. అయితే గత 2 సార్లు కూడా ఆయన అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు తాజాగా 3వసారి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అంటే ప్రకాష్ రాజ్ ఆ కేసుకు సంబంధించి విచారణకు కోర్టుకు హాజరు అవ్వట్లేదు అంటూ కోర్టు ఇప్పటికీ 2 సార్లు చెప్పిన నోటీసులు ఇచ్చినా కూడా ఆయన కోర్టుకు విచారణకు హాజరు కాలేదు. కాబట్టి కోర్టు కొంత సీరియస్ అయింది. సో ఈసారి థర్డ్ టైం కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఈసారి కంపల్సరిగా ఈ కేసు విషయంలో కోర్టుకు హాజరు కావాలని గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. సో ఒక స్టేట్లో అంటే ఒక వ్యక్తికి 4 స్టేట్లో 4 ఓటర్ ఐడి కార్డులు నిజంగా పాసిబిలిటీ ఉంటుందా? మరి ప్రకాష్ రాజ్కి ఎలా వచ్చాయి? దానికి సంబంధించిన విచారణ జరగాలి అంటూ దిలీప్ కుమార్ అనే పిటిషనర్ వేసిన కేసే ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ విచారణకు సంబంధించి ఆయన్ని కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇస్తుంది. ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు. నిజంగా ప్రకాష్ రాజ్ తప్పు చేశాడా? 4 ఓటర్ ఐడి కార్డులు 4 రాష్ట్రాల్లో ఎలా ఉంటాయి? అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లో 4 ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నాడు అనేది ఇప్పుడు దిలీప్ కుమార్ అభియోగం. దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని రుజువు చేసుకునే అవకాశం ప్రకాష్ రాజ్కు ఉన్నప్పటికీ ఆయన ఇప్పటికీ కోర్టుకు హాజరు కాలేదు. ఈ విచారణ నిమిత్తం ఇప్పటికే కోర్టు 2 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చినా కూడా ప్రకాష్ రాజ్ కాస్త పెడచెవిని పెట్టి కోర్టుకు హాజరవ్వదు. నిజంగానే ప్రకాష్ రాజ్ కోర్టుకు వెళ్తే తన దగ్గర ఉన్న 4 ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన సమాధానం చెప్పాల్సి వస్తుంది. నిజంగానే తప్పు చేశాడేమో అనే పరిస్థితి నిజంగా మన అందరికీ అనిపిస్తుంది. నిజంగా ఒక భారత ఎన్నికల చట్టం ప్రకారం నిజంగా ఒక వ్యక్తి 4 ప్రాంతాల్లో 4 ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉండటం కరెక్టా? అసలు అది పాసిబిలిటీ ఉంటుందా? ఒకవేళ ప్రకాష్ రాజ్ తీసుకున్నప్పటికీ ఎన్నికల సంఘాలు ఏం చేస్తున్నాయి, ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తుంది, అలాగే ఓటర్ ఐడి కార్డు ఇష్యూ చేసేటప్పుడు ఒక వ్యక్తికి 4 చోట్ల ఓటర్ ఐడి కార్డు ఇష్యూ చేస్తున్నారంటే అది ఎవరి లోపం? అప్లై చేసుకున్న ఓటర్ ప్రాబ్లమా, లేక అతను ఓటర్ నిజంగా సరైన ధ్రువపత్రాలు ఇచ్చాడా లేదా? అందులోనూ అతను సినిమా సెలబ్రిటీ. ఆయన 4 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా తిరుగుతూ ఉంటారు, 4 భాషల్లోనూ నటిస్తూ ఉంటారు. ఆయన రకరకాల ముంబైలో ఉంటారు, కర్ణాటకలో ఉంటారు, బెంగళూరు అటు తమిళనాడులో కూడా ఉంటారు. సో ఆయన ఎక్కడ ఓటర్ ఐడి ఉంది, ఎక్కడ తీసుకుంటున్నాడనే విషయం కూడా కనీసం అధికారులు కన్ఫర్మేషన్ చేసుకోకుండానే ఓటర్ ఐడి ఇష్యూ చేశారా? ఇందులో ప్రకాష్ రాజ్ తప్పుందా, లేదా అధికారులు నిజంగానే 4 ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉంటే ప్రకాష్ రాజ్ అది అధికారుల తప్పు కాదా? దీనికి సంబంధించి ఇప్పుడు దిలీప్ కుమార్ ప్రకాష్ రాజ్ మీద కేసు ఫైల్ చేశారు, కోర్టుకు పిటిషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి నిజంగా ప్రకాష్ రాజ్ తప్పు చేయకపోతే హాజరై తనను నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. కానీ ప్రకాష్ రాజ్ 2 సార్లు కూడా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేసినప్పటికీ హాజరవ్వకపోవడం ఇప్పుడు అందరికీ అనుమానం వస్తుంది. నిజంగానే ప్రకాష్ రాజ్ ఎప్పుడు కొని తెచ్చుకుంటాడు వివాదాలు అనుకుంటూ ఉంటారు. నిజంగా అటు మోడీ మీద వ్యతిరేకంగా పెట్టే పోస్టుల వల్ల ఆయన చాలా ట్విట్టర్లో చాలా వివాదాస్పదులుగా చూస్తూ ఉంటారు. అలాగే మొన్న తెలంగాణలో పవన్ కళ్యాణ్ గురించి ఒక్కడవే వస్తావా, పొత్తులతో వస్తావా చెప్పుదొరా అంటూ ఆయన చేసిన
ఆ ట్వీట్ చాలా దుమారం రేపింది. దీనికి సంబంధించి బండ్ల గణేష్ అలాగే నాగబాబు ఇలా అందరూ 1 by 1 ప్రకాష్ రాజ్ మీద ఎదురుదాడి చేశారు. అయినా ప్రకాష్ రాజ్ వాళ్ళందరికీ కౌంటర్గా ట్వీట్లు చేస్తూ కనిపించారు. సో ఇది ఒకటే కాదు, అంతకుముందు గౌరీ లంకేష్ హత్య కేసులో చేసిన వ్యాఖ్యలు కూడా, అలాగే కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంపై కూడా ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. నిజంగా ధర్మస్థల్లో ఏం జరిగింది అంటే, ధర్మస్థల పుణ్యక్షేత్రాన్ని ప్రతిష్టను దిగజార్చేందుకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య అని పిలువబడే ఒక పారిశుద్ధ్య కార్మికుడికి కేరళ నుంచి 200 కోట్ల రూపాయలు వచ్చాయి. అందులో ప్రకాష్ రాజు కూడా ప్రమేయం ఉందంటూ అతను చేసిన కామెంట్ అది ప్రకాష్ రాజు మెడగుతుంది. యాక్చువల్గా ధర్మస్థల్లో ఒక అమ్మాయి అత్యాచారం జరిగింది. దానికి సంబంధించి మాత్రమే నేను పోరాడాను, కానీ దానికి సంబంధించిన డీటెయిల్సే నేను దాని బేసిక్ విచారణ జరిపి దాని మీద ఆ కేసుని కనిపెట్టాలని అడిగాను. కానీ ధర్మస్థల ప్రతిష్టకి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ ఆయన మొన్న బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా అమ్ముడుపోయిన మీడియా అంటూ కొంతమంది జర్నలిస్ట్ మీడియా సమావేశంలోనే జర్నలిస్టుల్ని తిరిగి ఆయన క్వశ్చన్ చేశారు. అమ్ముడుపోయిన మీడియా అంటూ ఆయన చేసిన కామెంట్స్ కూడా అక్కడ మీడియా పర్సన్స్ అందరూ ఎదురు తిరిగి కౌంటర్ ఇచ్చారు. సో వాళ్ళందరూ ప్రతిఘటించడంతో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. అందరినీ కాదు, కొంతమంది గురించే నేను అన్నానంటూ ఆయన సర్ది చెప్పుకొని సారీ చెప్పాల్సిన పరిస్థితి. ఇలా ప్రకాష్ రాజ్ ఎక్కడికి వెళ్ళినా ఏది మాట్లాడినా అందులో వివాదమే ఎక్కువ ఉంటుంది. ఆయన నటుడిగా ఎంత మంచి అభినయం ప్రదర్శిస్తాడో, కానీ బయట మాత్రం ఎందుకు అతను ఎప్పుడు వివాదాల సుడిగుండంలోనే చిక్కుంటూ ఉంటాడు. ఇప్పుడే కదా, అంతకుముందు కూడా సినిమాల్లో ఉన్నప్పుడు కూడా సినిమా షూటింగ్లకి లేట్గా వస్తాడు. అలాగే మా మూవీ ఆర్టిస్ట్స్ మాకి చాలామంది ప్రొడ్యూసర్స్ కంప్లైంట్ ఇవ్వడం, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అతను బ్యాన్ చేయాలంటూ కూడా ఇలాంటి ఇష్యూస్ చాలా జరిగాయి. ఇది నటుడిగా వచ్చిన తర్వాత కెరీర్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని బహుభాషా నటుడిగా ఆల్ లాంగ్వేజెస్లో ఒక ప్యాన్ ఇండియా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అతను తనదైన ముద్ర వేసుకున్నాడు. కానీ నటుడిగా ఆయన ఎంత మంచి పెర్ఫామ్ చేయగలడో, కానీ బయట మాత్రం ఎప్పుడు వివాదాల ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంటాయి. అలాగే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఈ 4 ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నాడంటూ ఇప్పుడు కోర్టు దాఖలు చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ నిజంగానే ఇప్పటికే 2 సార్లు ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ అవ్వకపోవడం, 3వసారి కూడా ఆయన రేపు నిజంగా కోర్టుకి అటెండ్ అవ్వకపోతే నిజంగా అతన్ని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసి కోర్టుకి విచారణ కోసం అరెస్ట్ చేసి విచారణగా దిశగా అతని మీద చర్యలు తీసుకోవచ్చు. ఇది కేవలం అరెస్ట్ అంటే, ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఆల్రెడీ 2 సార్లు ఇచ్చారు, ఆయన పెడచెవిని పెట్టాడు కాబట్టి 3rd టైం వార్నింగ్ లాగిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలి అంటూ కోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు కూడా అతను కోర్టుకు హాజరవ్వకపోవడం అది కోర్ట్ ఆఫ్ రూల్స్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. న్యాయస్థానాలని గౌరవించలేదు కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకునే అవసరం ఉంది. సో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు విచారణ పరిధిలోకి తీసుకొచ్చి ఆ కేసుకు సంబంధించిన విచారణ కంపల్సరిగా ముందుకు ప్రొసీడింగ్స్ కంపల్సరిగా జరగాల్సి. దీనికి సంబంధించి ఇప్పుడు బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు సీరియస్గా 3rd టైం కూడా అతనికి అరెస్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. ఇది అరెస్ట్ అని కాదు, కేవలం కోర్టు విచారణకు హాజరవ్వమని చెప్పడం కోసమే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. నిజంగా ఒకవేళ విచారణకు హాజరై అతను చేసింది 4 ఓటర్ ఐడి కార్డులు నిజంగా కలిగి ఉన్నాడా, అందులో ఆరోపణ ఎంత, వాస్తవం ఎంత, ఇదంతా విచారణ జరిగిన తర్వాత నిజంగానే 4 ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉంటే అతనికి కావాల్సిన తనకు తగిన శిక్ష విధించడం అది కోర్టు పరిధిలో ఉంటుంది. ఒకవేళ అదంతా ఆరోపణలే ఒట్టివే అనుకుంటే అతను క్లీన్ చిట్ ఇచ్చి కోర్టు తనకి నిర్దోషిగా ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది. కానీ అసలు అదేనా విచారణకు హాజరవ్వకపోవటమే ఇప్పుడు ఆయన కోర్టును ధిక్కరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో కోర్టు అందుకోసమే సీరియస్ అయ్యి ఇప్పుడు 3rd టైం ఇచ్చింది. ఈసారి కనుక ఆయన విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ పర్వం కూడా జరుగుతుంది, అరెస్ట్ చేసి విచారణ కొనసాగించాల్సి ఉంటుంది అంటూ కూడా కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. నిజంగానే 4 ఓటర్ ఐడి కార్డులు ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు అంటే అది నిజంగానే భారత ఎన్నికల చట్టం ప్రకారం తప్పుగానే ఉంటుంది. సో అది ఒక వ్యక్తి 4 ఓటర్ ఐడి కార్డులు 4 ప్రాంతాల్లో కలిగి ఉండటం అనేది నిజంగానే ఎన్నికల అధికారులు కూడా దీనిలో ప్రమేయం ఉన్నట్టే. ఎందుకంటే ఇందులో వాళ్ళ తప్పు కూడా కంపల్సరీ ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఏమన్నా సామాన్యుడు కాదు, అతను గుర్తింపు ఉన్న నటుడు, అన్ని భాషల్లో ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే. ఈ విషయం ఎన్నికల అధికారులకు తెలిసి కూడా ఓటర్ ఐడి కార్డులు 4 ప్రాంతాల్లో ఎలా ఇష్యూ చేస్తారనేది కూడా ఇప్పుడు సామాన్యులు అడుగుతున్న ప్రశ్న.
సో చూద్దాం ఈసారైనా ఈ కోర్టుకి హాజరవుతారా ప్రకాష్ రాజ్, దీనికి సంబంధించిన విచారణలో పాల్గొని ఆయన 4 ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నాడా లేదా ఒకే ఓటర్ ఐడి కార్డుతో ఉన్నాడా అని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.